హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి మాసంలోనూ శుక్లపక్ష కృష్ణపక్షంలో ఏకాదశి వస్తుంది. ఇలా సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. పాపమోచని ఏకాదశి ఉత్తర భారత క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో కృష్ణపక్షం చంద్రుడు క్షీణదశలో ఉన్నప్పుడు 11వ రోజు నాడు వస్తుంది. అయితే దక్షిణ భారత క్యాలెండర్లో ఈ ఏకాదశి హిందూ మాసం పాల్గొనంలో జరుపుకుంటారు. ఆంగ్ల క్యాలెండర్లో ఇది మార్చి నుండి ఏప్రిల్ నెలకు అనుగుణంగా ఉంటుంది. ఈ పాప విమోచన ఏకాదశి హిందూ క్యాలెండర్లోని 24 ఏకాదశుల్లో చివరి ఏకాదశి ఆచారం. ఇది హోలికా దహన్ మరియు చైత్ర నవరాత్రి వేడుకల మధ్య వస్తుంది. ఈ పాప విమోచన ఏకాదశి గురువారం నాడు వచ్చినప్పుడు దీనికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకాదశిని గురువార్ ఏకాదశి అని కూడా పిలుస్తారు. హిందూ భాషలో పాప అనే పదానికి దుష్కార్యాలు లేదా పాపాలు అని అర్థం. మోచన్ అంటే విడుదల చేయడం అని అర్థం. అందువలనే ఈ ఏకాదశి చేసిన వారికి పాపాలన్నింటి నుండి విముక్తి కలుగుతుందని అంటారు. ఈ ఏకాదశి ఆచారంతో జీవుడు పాపాలు చేయకుండా ఉండేందుకు కూడా ఒక వ్యక్తిని ప్రేరేపిస్తుందట. అందువలనే పాప విమోచన ఏకాదశి నాడు ఉపవాసం పాటించడం చాలా శుభప్రదమని భక్తుల విశ్వాసం. ఈ ఏకాదశికి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యుధిష్ఠిరుడు, ఓ ప్రభు, పాల్గొన శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి విశిష్టత గురించి విన్నాను. ఇప్పుడు చైత్రమాసంలోని కృష్ణపక్షం ఏకాదశి పేరుతో వచ్చే ఏకాదశి గురించి నాకు వివరించండి అని అడిగాడు. అప్పుడు, ఓ రాజులారా, పాపాలను నశించే ఈ ఏకాదశి సంబంధించిన ఒక కథను నేను చెబుతాను. మాందార చక్రవర్తి అడిగినప్పుడు మహర్షి లోమాష్ చెప్పినట్లు వినండి అని శ్రీకృష్ణుడు జవాబిచ్చాడు. అప్పుడు మాందార ఇలా అన్నాడు: ఓ ప్రభు, ప్రజల క్షేమం కోసం చైత్రమాసంలోని కృష్ణపక్షంలో ఏ ఏకాదశి వస్తుందో వివరాలను కోరుకుంటున్నాను. దాని వ్రతాలు ఏమిటి, దానివల్ల ఎలా ప్రయోజనం కలుగుతుంది, దయతో వివరాలను వివరించండి అని వేడుకున్నాడు. అప్పుడు లోమాష్ ఇలా వివరించాడు: ఓ రాజులారా, ఈ సంఘటన పురాతన కాలం నాటిది. అప్సరసలచే అలంకరించబడిన చైత్ర రథం అనే అడవిలో గంధర్వుల కుమార్తెలు తమ పరిచారకులతో ఆనందంగా విహరించేవారు. అందులో దివ్యమైన వనదేవత మంజుఘోష. ఆమె మంత్రముగ్ధమైన స్వరానికి ప్రసిద్ధి చెందింది. మేధావి మహర్షిని బంధించి అతను ఆ అడవిలోనే బ్రహ్మచర్యాన్ని ఆచరించాడు. మహర్షికి భయపడి మంజుఘోష తన ఆశ్రమానికి 1 మైలు దూరంలో ఉండి మధురమైన రాగాలు పాడుతూ వీణను అందంగా వాయించడం ప్రారంభించింది. గౌరవనీయుడైన ఋషి మరెక్కడో తిరుగుతూ ఆమె గానం విని దానిని అనుసరించాడు. ఆమె అందానికి మంత్రముగ్ధుడై ఆమెను చేరిన తరువాత అతను తన సన్యాసాన్ని విడిచిపెట్టి కోరికలకు లొంగిపోయాడు. అటువంటి స్థితిలో ఉన్న మహర్షిని చూసిన మంజుఘోష అతని వద్దకు వచ్చి వీణను పక్కన పెట్టి అతనిని లాలించడం ప్రారంభించింది. మేధావి కూడా ఆమెతో దౌర్జన్యం చేశాడు. కోరికలతో రాత్రి పగలు మరిచిపోయారు. ఆ విధంగా ఋషులు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి ఆకాశ వనదేవతలతో చాలా రోజుల ఆనందంతో మునిగిపోయారు. మంజుఘోష ఖగోళ రాజ్యానికి బయలుదేరింది. వెళ్లే ముందు ఆమె మహర్షితో, ఓ బ్రాహ్మణ, ఇప్పుడు నా నివాసానికి తిరిగి వెళ్ళడానికి నాకు అనుమతినివ్వండి అని అడిగింది. దానికి మహర్షి, ఓ దేవి, తెల్లవారుజాము వరకు నాతో ఇంకొంచెం సేపు ఉండు అని అన్నాడు. అప్పుడు ఆ దివ్యమైన అప్సరస, ఓ బ్రాహ్మణులలో ఉత్తముడా, ఎన్ని సాయంత్రాలు గడిచిపోయాయో ఎవరికి తెలుసు, దయచేసి నాతో గడిచిన సమయాన్ని పరిగణించండి అని సమాధానం చెప్పింది. ఆకాశ వనదేవత మాటలు విని మేధావి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దమయ్యాయి. ఆ క్షణంలో గడిచిన సమయాన్ని లెక్కించి అతను ఆమెతో ఉండగానే 57 ఏళ్లు గడిచిపోయాయని గ్రహించాడు. ఆమెతో ఉండడం వల్ల తన తపస్సు నాశనమైందని తెలుసుకున్నాడు మహర్షి. ఆ సమయంలో అతనికి విపరీతమైన కోపం వచ్చింది. అతడు ఆమెను శపించాడు. ఓ పాపాత్మ, నువ్వు రాక్షసుడు అవుతావు. ఋషి శాపానికి కాలిపోయిన ఆమె
వినయంగా నమస్కరించింది. "ఓ బ్రాహ్మణోత్తమ, దయచేసి నా పాపం నుండి నన్ను విమోచనం కలిగించండి. సద్గురువులతో స్నేహం కేవలం 7 మాటలు మాట్లాడడం ద్వారానో లేదా 7 అడుగులు కలిసి నడవడం ద్వారానో ఏర్పడుతుంది. ఓ బ్రాహ్మణ, నేను మీతో చాలా సంవత్సరాలు గడిపాను. అందుచేత ప్రభు, దయచేసి నన్ను కరుణించండి." దానికి మహర్షి, "ప్రియమైనవాడా, నా మాట వినండి. ఈ శాపం పరిష్కరింపబడుతుంది. నేనేం చేయగలను? నా విస్తృతమైన తపస్సును నీవు నాశనం చేశావు. చైత్రమాసంలో చీకటి పక్షంలో వచ్చే శుభప్రదమైన ఏకాదశిని పాపమోచని అంటారు. సర్వ పాపాలను నశింపచేసేది. అధమా, ఆ ఏకాదశిని వ్రతాన్ని ఆచరించడం వల్ల నీ రాక్షస స్థితి తొలగిపోతుంది" అన్నాడు. ఇలా చెప్పి మేధావి తన తండ్రి చవన మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అతనిని చూసిన చవనుడు, "కుమారుడా, ఏం చేశావు? సంపాదించిన పుణ్యాన్ని నాశనం చేశావు." దానికి మేధావి, "తండ్రి, నేను దివ్యమైన అప్సరసలతో సుఖభోగాలను అనుభవించిన పాపాన్ని చేశాను. దయచేసి ఈ పాపాన్ని పోగొట్టే తపస్సును చెప్పండి" అని అడిగాడు. అప్పుడు చవనుడు, "కుమార, చైత్రమాసంలో వచ్చే పక్ష రోజులలో వచ్చే ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల పాప సంచితం నశిస్తుంది" అన్నాడు. తండ్రి మాటలు విన్న మేధావి ఆ ఉపవాస దీక్షను పాటించాడు. ఇది అతని పాపాన్ని పోగొట్టింది మరియు అతను మరోసారి తపస్సులో విజయం పొందాడు. అదేవిధంగా మంజుఘోష కూడా ఈ అద్భుతమైన ఉపవాస దీక్షని పాటించింది. పాప విమోచన వ్రతాన్ని పాటించడం వల్ల ఆమె రాక్షస ఉనికిని నుండి విముక్తి పొందింది. తిరిగి మరలా దివ్యమైన అప్సరసగా మారిపోయింది. మరలా స్వర్గలోకాలను అధిరోహించింది. ఓ రాజా, పాపమోచన ఏకాదశి వ్రతాన్ని ఆచరించే పుణ్యాత్ములు పాపాలనన్నిటినీ నశిస్తుంది. ఈ వ్రత కథను విన్న చదివిన వారికి 1000 గోవులను దానం చేసిన ఫలితం లభిస్తుంది అన్నారు. బ్రహ్మహత్యా పాతకం, బంగారం అపహరించడం, మద్యం సేవించడం, గురుపత్నితో వ్యభిచారం చేయడం వంటి ఘోరమైన పాపాలు కూడా ఈ వ్రతాన్ని చదవడం ద్వారా విమోచనం పొందుతాడు. ఈ రోజు ఉపవాసం అత్యంత పుణ్యప్రదం. ఈ పాప విమోచన ఏకాదశి ప్రాముఖ్యత గురించి భవిష్యోత్తర పురాణం మరియు హరివాసరలో వివరంగా వివరించబడినది. ఇది మొదట లోమాస మహర్షి మాంధార రాజుకు, మరి తరువాత శ్రీకృష్ణుడు పాండవులలో పెద్దవాడైన ధర్మరాజుకు వివరించబడినది. ఈ పాప విమోచన ఏకాదశి అన్ని పాపాల నుంచి నశింపచేస్తుందని మరియు వీక్షకుడికి అపరాధం నుండి విముక్తి కలుగుతుందని నమ్ముతారు. ఈ ఏకాదశి పూర్తి భక్తితో ఆచరించే ద్వారా హిందూ పుణ్యక్షేత్రాలను సందర్శించడం లేదా 1000 గోవుల దానం చేయడం కంటే పాపమోచనం ఏకాదశి ఆచరించడం చాలా పుణ్యం. పవిత్రమైన వ్రతాన్ని ఆచరించేవాడు అన్ని ప్రాపంచిక సుఖాలను అనుభవిస్తాడు మరియు చివరికి వైకుంఠం అయిన విష్ణువు యొక్క స్వర్గపు రాజ్యంలో స్థానం పొందుతాడు. ఈ పాప మోచన వ్రతాన్ని పాటించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒకరి శరీర అవసరాలను నియంత్రించడం మరియు విష్ణువుకి అంకితం చేయబడిన వేద మంత్రాలను జపించడం, వినడం మరియు పఠించడం వంటి వాటితో తగిన సమయాన్ని గడపాలని వివరించబడుతుంది. పాపమును అంకుశం వలె మన మనస్సుని నియంత్రించేది కనుక ఈ ఏకాదశిని పాపాంకుశ ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. ఈ రోజు చేసే విష్ణు సహస్రనామ స్తోత్రం ఎంతో విశిష్ట ఫలితాన్ని కలుగజేస్తుంది. జై శ్రీమన్నారాయణ.